ఇదే పద్ధతిలో కనుక ఉంటే పోయినసారి జగన్ అన్నారు వై నాట్ 175, ఈసారి జనం అంటారు వై నాట్ 175. కాబట్టి దీన్నైతే గుర్తెరిగి కూటమి ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకుంటుందేమో అని ఆశిద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది, ఎలాంటి పథకాలు అమలు చేశారంటే మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజులకి అంటే ప్రజలు ఏదైతే ఒక మద్దతు ప్రకటించారు అని కూటమి మొత్తం చెప్పుకుంటున్నారో ఆ నమ్మకాన్ని అయితే పూర్తి స్థాయిలో ఒమ్మి చేశారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనుకుంటా ముందుకొచ్చి ఆయన ప్రజలకు చెప్పిన సూపర్ 6 కాకుండా 3 అని కూటమిలో ఉన్న 3 వర్గాలు 3 పార్టీలు ఈ రాష్ట్రాన్ని పంచుకునే పరిస్థితే కనపడుతుంది తప్పితే ఎక్కడా ప్రజలకు సంక్షేమం చేకూరుద్దాం, ప్రజలకు సంక్షేమ బాటలో నడిపిద్దాం, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టిస్తాడు అనుకొని కొంతమంది ఓట్లు వేసి ఉండొచ్చు నిజంగానే. అయినప్పటికీ వాళ్ళ ఆశలు కూడా నిరాశలు చేసే విధంగా ఆయన ఛార్జ్ తీసుకున్న మరుక్షణం నుంచి ఖజానా ఖాళీ అంటే ఈయన 2019లో ఖజానా ఏమన్నా మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారా? మిగులు బడ్జెట్తో కొన్ని లక్షల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పుంటే నేను అప్పచెప్పిన మిగులు బడ్జెట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ చేశారు అని మీరు చెప్పుకున్న అందంగా ఉంటుంది. 2019 నుంచి 24 మధ్యలో అంటే 24 ఎలక్షన్ ముందు ఇదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, రాష్ట్రం లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది, అదే నేను అయితే సంపద సృష్టించేవాడిని, అంటే సంపదని నేను పుట్టిస్తాను. మరి దేంతో పుట్టిస్తారో తెలియదు పాపం చంద్రబాబు నాయుడు గారు, కానీ సంపదను అయితే పుట్టిస్తానంటాడు. ఆ సంపద 2014 నుంచి 19 వరకు ఈయన ఎంత పుట్టించాడు, ఇప్పుడు 24లో ఏం పుట్టించబోతున్నాడు? దీని మీద అయితే సుదీర్ఘమైన విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు అడిగినట్టు 100 రోజుల్లో 100 మార్కులకి నాకు తెలిసి 5 మార్కులు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి పడదు. సంక్షేమం విషయంలో చూసుకుంటే సంక్షేమం పూర్తి స్థాయిలో ఆ రోజున జగనన్న ప్రతి ఇంటికి గడపకి వెళ్ళి సంక్షేమదారుడు అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి గుమ్మం దాటకుండా వాళ్ళ ఇంటికి చేరే పరిస్థితిలో మనం ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మళ్ళీ మొదటికే వృద్ధులు, వికలాంగులు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, నడవలేని వృద్ధులతో సహా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏ సచివాలయం దగ్గరకో లేకపోతే ఏ కమ్యూనిటీ హాల్ దగ్గరకో రమ్మని చెప్పి ఫోన్లు చేయటం, వీళ్ళు సమయానికి వెళ్ళలేకపోతే విసుక్కోవటం, ఈసడించుకోవటం, ఇవన్నీ కామన్గా మళ్ళీ మొదలైపోయినాయి. అలానే మీరు ఇందాక అన్నారు వరదలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది. కొంతవరకు చూస్తే అంటే వరదకు కావాల్సినటువంటి వరద ముంపు ప్రాంతాలకు కావాల్సిన వ్యవస్థనైతే తీసుకురాగలిగారు. కానీ ఇదే మన జగనన్న తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ కనుక ఉండుంటే మొదలుకొని చివరి వరకు అంటే డోర్ నెంబర్ 1 నుంచి 100 ఉంటే 1వ డోర్ నెంబర్ నుంచి 100వ డోర్ నెంబర్ వరకు కూడా వెళ్ళినటువంటి సంక్షేమ పథకాల మాదిరే కనీసం మన ప్రభుత్వం లేకపోయినా ప్రభుత్వంలో ఒక వ్యవస్థగా మనం వాలంటీర్ వ్యవస్థను పెట్టాం కాబట్టి ఆ వ్యవస్థను కనుక ఉపయోగించుకోగలిగి ఉంటే ప్రతి లబ్ధిదారుడికి, ప్రతి బాధితుడికి, ప్రతి వరద బాధితుడికి కూడా మంచినీళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ అందే పరిస్థితి ఉండేది. ఈ వ్యవస్థను వాడితే మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థ మంచిది, జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థ వల్ల ఈ విధంగా మనకి చేరింది అని ప్రజలు భావిస్తారనేటువంటి ఒక్క దుర్బుద్ధితో ప్రజలు ఏమైపోతే నాకేంట్లే, మంచినీళ్ళు కనీస అవసరం వరదలో మంచినీరు, తాగేదానికి మంచినీరు మినిమం అనమాట. అంటే మనిషి బతకాలంటే 4 రోజులు భోజనం లేకుండా బతకగలడు, కానీ ఒక్కరోజు కూడా మంచినీళ్ళు తాగలేకపోతే బతకలేడు. అలాంటి మంచినీళ్ళు కూడా అందించడానికి ఈ వ్యవస్థను వాడుకుందాం అనేటువంటి ఆలోచన అధికారులకు రాలేదా? అధికారులకు వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారా? దీని మీద సమగ్ర విచారణ చేయించాల్సిన అవసరం ఉంది. అంటే బాధితుడు ఏమైపోయినా నాకు పర్లేదు, నా పంతం నాకు నెగ్గాలి, జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో డిగ్రేడ్ చేయాలి, వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రూపంలో అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి. ఇది తప్ప నుంచి ఈ ప్రభుత్వానికి వేరే ఏమి కనపడిన దాఖలాలు అయితే ఇప్పటివరకు కనపడలేదు మనకి. ఈ పద్ధతి చాలా దుర్మార్గమైంది, అదేవిధంగా చాలా ఇబ్బందికరమైంది కూడా. భవిష్యత్తులో ఈ చెంపను కొడితే ఈ చెంపను చూపించే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. నువ్వు కొడితే చూస్తూ ఊరుకోం, ఇప్పుడు నువ్వు కొట్టచ్చు, తీసుకుంటాం, తిరిగి దీనికి 3 ఇంతలు తిరిగిస్తాం.
ఆ పద్ధతిలో ఉంది వాళ్ళ వ్యవస్థ అంతా. సో కాబట్టి దీన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ గుర్తెరగాలి. వరద విషయానికి వస్తే ఇకపోతే మిగతా విషయం రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపిస్తాను, వీటన్నిటి గురించి వస్తే గనక రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపిస్తాను, ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాను అనేటువంటి పరిస్థితి కనుక వస్తే ఇప్పటి వరకు ఏమి చేశారో ఈ కూటమి ప్రభుత్వం ఒక చార్ట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈయన వస్తానే ఏమంటారు, మేము వచ్చింది ఇప్పుడే కదా, నేను వచ్చి 40 రోజులు అయింది, 30 రోజులు, ప్రతి మీటింగ్లో చూస్తున్నాను, నేను వచ్చి 30 రోజులు అయింది, 50 రోజులు అయింది, 60 రోజులు. నీ 40 ఏళ్ల అనుభవం ఏమైంది? ఈ 60 రోజులకి నీ 42 సంవత్సరాల అనుభవాన్ని జోడించి 42 సంవత్సరాల 60 రోజుల అనుభవాన్ని నువ్వు రంగరించి అభివృద్ధి పదంలో పరిగెట్టేస్తావని కదా నీకు ప్రభుత్వం అప్పచెప్పారు ఈ ప్రజలు. మరి నీ అనుభవం ఏమైపోయింది? నీ అనుభవం అంతా దేని మీద ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల మీద, వాళ్ళ మీద భౌతిక దాడులు, అలాగే లీగల్గా ఏమైనా చిన్న ఇబ్బందులు వస్తే కనుక ఆ ఇబ్బందుల్ని బాగా భూతద్దంలో పెట్టి మళ్ళీ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏదో రూపేణా లోపలికి పంపించి భయభ్రాంతులకు గురి చేసే దాని మీద, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కనుక ఏదైనా అనుకూలమైన మీడియా కనుక ఉంటే ఆ మీడియాని ఇబ్బంది పెట్టే విధంగా, ఇది తప్ప నుంచి అంటే హక్కుల స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాన్ని, అలాగే భావ వ్యక్తీకరణ స్వాతంత్రాన్ని హరింపజేసే దానికి తప్ప నుంచి ఈ కూటమి ప్రభుత్వం దేని మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేయలే ఈ 100 రోజుల్లో. అయితే ఇక ముందు ఏం చేస్తారో చూద్దాం. ఇదే పద్ధతిలో కనుక ఉంటే పోయినసారి జగన్ అన్నారు వై నాట్ 175, ఈసారి జనం అంటారు వై నాట్ 175. కాబట్టి దీన్నైతే గుర్తెరిగి కూటమి ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకుంటుందేమో అని ఆశిద్దాం.